మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదాన్ని వెళ్ళారు. మరో కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరి, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరో కాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మాకంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదాన్ని వెళ్ళా నిడుదలకు ఏర్పాటు చేయండి. దీని వాక్య భాగము ఆదికాండము 42వ అధ్యాయము 13 నుంచి 25 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 42వ అధ్యాయము 13 నుంచి 25 వచనములు ఈ విధంగా రాయబడినవి. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము కనాను దేశములో నున్న ఒక మనుషుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి వద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చిరి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యాకోబు కుమారులు మరి ధాన్యం నిమిత్తం ఐగుప్తుకు వచ్చారో, వచ్చిన తర్వాత వారు వేగుల వారని మరి యోసేపు మాట్లాడినప్పుడు వారు కాదు, మేము ఆహార నిమిత్తం ధాన్యం నిమిత్తం వచ్చామని వారి యొక్క పుట్టు పూర్వోత్తరాలు గురించి చెప్తున్నారు. అందులో భాగంగానే అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము అని చెప్తున్నారు. మొత్తం మేము 12 మందిని, అయితే కనాను దేశంలోనున్న ఒక మనుషుని కుమారులము, అంటే మేమందరము యాకోబు యొక్క సంతానము అనే విషయాన్ని చెప్తూ, ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి వద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చింది. కనిష్ఠుడేమో అతడు మా నాన్న దగ్గర పెట్టాము, ఒకడు లేడు అని అంటున్నారు. అంటే ఎవరి గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు? ఎవరైతే యోసేపుని వీళ్ళు ఇబ్బందిపరిచి గాయపరిచారో ఆ యోసేపు లేడు అని చెప్తున్నారు. అందుకు అయితే యోసేపు, మీరు వేగుల వారని నేనే మీతో చెప్పిన మాట నిజమే. ఇక్కడ యోసేపు ఏమంటున్నాడు? అయితే మీరు వేగుల వారే, నేను మీతో చెప్పింది నిజమే అంటూ, దీనివల్ల మీ నిజము తెలియబడును. ఫరో జీవము తోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరిక్కడ నుండి వెళ్ళకూడదు అంటున్నాడు. అయితే ఎవరైతే ఉన్నారో అంటున్నారో అతడిని ఇక్కడ తీసుకుని రండి, అతడు వస్తేనే కానీ మిమ్మల్ని నేను ఇక్కడి నుంచి పంపించను అని చెప్పి మరి తన సహోదరులతో అతడు ఈ విధంగా యోసేపు మాట్లాడడం జరిగింది. అంటే వారు నిజంగా వారి తమ్ముడు ఉన్నాడా లేడా అనే యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి, మరి తన తండ్రి గురించి ఇలాగ అనేక విషయాలు తెలుసుకోవడం కోసమే యోసేపు ఈ విధంగా ప్రశ్నించాడు. దీనివల్ల మీ నిజము తెలియబడును. ఫరో జీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వస్తే కానీ మీరు ఇక్కడ నుండి వెళ్ళకూడదని చెప్పి మీ తమ్ముడిని తీసుకొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి. అయితే మీరు బంధింపబడి ఉందరు. అట్లు మీలో సత్యము ఉన్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని ఎడల ఫరో జీవముతోడు మీరు వేగుల వారని చెప్పి మరి వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. మరి ఇక్కడ ఎప్పుడైతే యోసేపు తన సహోదరుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాడో, వెళ్ళి ఆ చివరి వాడిని తీసుకుని రమ్మన్నాడు. ఒకవేళ ఆయన తీసుకుని రాకపోతే మిమ్మల్ని పంపించను అంటున్నాడు. వాడిని తీసుకురావడానికి మీళ్ళ నుంచి ఒకడు వెళ్ళండి అంటున్నాడు. ఈ విధంగా మిగతా వారిని అందరినీ కూడా 3 దినాలు అక్కడ చెరసాల్లో బంధించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అయితే 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి అంటున్నాడు. అంటే మరి 3వ దినాన్న 3 దినాలు అయిన తర్వాత యోసేపు వారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయడి అని. అంటే మీకు దైవ భయం లేదు అనే విషయాన్ని ఒకసారి వాళ్ళకి గుర్తు చేశాడు. అంటే తాను దైవికంగా దేవునిలో బలపడినప్పుడే తన పరిస్థితిని దేవుడు ఈ విధంగా చేశాడు కాబట్టి, మీరు నా విషయంలో మరి చేసిన అన్యాయం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తలబోసుకుంటూ అన్నప్పుడు, మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడలేను, మీరు వెళ్ళిన మీ కుటుంబముల కరువు తీరుటకును ధాన్యము తీసుకొని పోవుడి అంటున్నాడు. ఒకవేళ మీరు యథార్థంగా నీతిగా గనుక మీరు ఉన్నట్లయితే, మీరు జీవించినట్లయితే, మీరు బ్రతికినట్లయితే
మీ కుటుంబ పరిస్థితులను గురించి మరి తాను ఏదైతే ఇక్కడ వారి యొక్క ఆలోచనలు వారి తలంపులో ఎలాగైతే ఉన్నవని యోసేపు గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, మీరు యథార్థవంతులైతేరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడని చెప్పి మీ తమ్ముని నా యొద్దకు తీసుకొని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్లు కనబడును గనుక మీరు చావరని చెప్పాను. అవారట్లు చేసిరి. ఎప్పుడైతే మరి తన సహోదరుడి విషయంలో మరి యోసేపు ఈ విధంగా మరి ఆజ్ఞాపించాడో ఆ విధంగా వారు మరి పంపించడం, వారిని రప్పించడం ఇవన్నీ ఆలోచన చేసి వారు కలిగిన వారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మీ తమ్ముని నా యొద్దకు తీసుకొని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్లు కనబడును గనుక మీరు చావరని చెప్పి వారెట్లు చేసిరి. మరి తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్న ఆ యొక్క ఉన్నతమైన స్థితిని బట్టి ఇక్కడ యాకోబు ఆ విధంగా వారి మధ్య సహోదరుల మధ్య ప్రవర్తించాడు. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనున్నప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఆ వేదన మనకు వచ్చనని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. మరి ఎప్పుడైతే వీరు మరి యోసేపును హింసించి బాధించి మరి ఈ విధంగా చేశారో ఈరోజు దాని యొక్క ప్రతిఫలము అంటే దాని యొక్క బాధ నేడు అనుభవిస్తున్నాము అనే విషయాన్ని వారు గమనించారు. అంటే దైవ భయం లేని వారిగా వారి స్వార్థాన్ని చూసుకుని మరి యోసేపును ఆనాడు అన్యాయంగా మరి చంపాలని గోతులో పడేసిన పరిస్థితులు ఏవవుతున్నావో అవన్నీ గుర్తు చేసుకుని వారెంతో వేదన చెందుతున్న వారుగా ఉన్నారు. మరియు రూబేను ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడదని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధమును మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చెను. ఆ దినాల్లో మరి రూబేను ఏదైతే చెప్పాడో ఆ విషయాలు వారు మరలా గుర్తు చేసుకున్నారు. ఇదని బిడ్డలారా, దేవుని యందు నమ్మిక లేకపోతే, దేవుని యందు భయం లేకపోతే, దేవుని యందు విశ్వాసం లేకపోతే చేసే కార్యాలు ఎలాంటివి ఉంటావో మరి సహోదరుని బట్టి మనం చూడగలం. అయితే ద్విభాషి వారి మధ్య ఉండెను గనుక తన మాట యోసేపు గ్రహించనని వారు తెలుసుకొనలేదు. అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతన్ని బంధించెను. ఈ విధంగా మరి సహోదరుడైన మరి యోసేపు వారి విషయంలో కఠినంగా వ్యవహరించాడు. అయితే బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, పక్కకి వెళ్ళి బాధపడి మళ్ళీ వచ్చి మరి తాను చేయవలసిన తన యొక్క ధర్మాన్ని తాను చేస్తున్నవాడై ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడంటే అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నులేట అతనిని బంధించను. మరి ఒకరిని అతను బంధించాడు. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును వారి రోకలు వారి గోనెలను తిరిగి ఉంచుటకును ప్రయాణమున కొరకును భోజన పదార్థములను వారికి ఇచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారి ఎడల ఇట్లు జరిగించెను. కాబట్టి ఈ విధంగా మరి సహోదరుల పట్ల మరి తాను దైవభయం కలిగిన వాడిగా మరి యోసేపు తన సహోదరుల పట్ల కార్యం చేసిన వాడే అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యందు నమ్మిక ఉంచితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారు ఎలాంటి వారు అయినప్పటికీ దేవుని యొక్క సహాయము చేత వారు దీవింపబడతారనడానికి యోసేపే మనకి పెద్ద కారణమే అన్నాడు. కాబట్టి ఆ దైవభయం కలిగిన వాడు కాబట్టి నేడు తను ఉన్నతమైన ఫరో యొద్ద అధికారం కలిగిన నాయకునిగా పాలకుడిగా ఉంటూ మరి వచ్చిన కష్టాన్ని నుంచి తన కుటుంబాన్ని కాపాడిన వాడే ఉన్నాడని నేడు దినం తన వాక్యం ద్వారా మనకు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన నీ యందు నమ్మిక ఉంచట ద్వారా, నీ యందు విశ్వాసం ఉంచట ద్వారా, నీ యందు భయభక్తులు కలిగిన ద్వారా శోధనలు శ్రమలను మమ్మల్ని తప్పించి కాపాడే దేవుడు. కాబట్టి నాయన ఆనాడు వారు ఎదుర్కొన్న పరిస్థితులన్నిటి నుంచి మరి సహోదరుడిని మరి తనకు కలిగించిన ఆ యొక్క ఇబ్బందిని వారు గుర్తు చేసుకున్నారు. అయితే నాయన మరి ఏదైతే వారు చేస్తున్నదో వారు తెలుసుకున్నట్లు వారికి తెలియజేసి మరలా వాళ్ళ మీద కనికరపడి వారికి సమస్తాన్ని సమృద్ధిని అనుగ్రహించాడు. కాబట్టి నాయన
నీ అందు నమ్మిక ఉంచేవారు నీ పట్ల ఎట్టి ప్రేమ కలిగి ఉంటారో నీ వాక్యము సెలవిచ్చినట్లు అట్టి నీ స్థితిని నీ ప్రేమను మేమును కలిగి ఉండుటకు నీ వాక్యమును బట్టి నిన్ను బట్టి మేము జీవించుటకు సహాయం దయచేయండి. మాకున్న వ్యాధి బాధ కష్ట నష్టం నుండి మాకున్న బలహీనతల నుంచి మమ్మల్ని విడిపించండి. నీ సన్నిధి అందు చేర్చిన ప్రార్థనలను విజ్ఞాపనలను మీరు అంగీకరింపజేసుకుని ఏది మేలైనదో ఏది ఉన్నతమైనదో ఏది ఉత్తమైనదో వాటిని మాకు అనుగ్రహించి మమ్మల్ని మీ కృప చేత నింపమని ఏదైనా పరిచర్యలో సేవలో నీ సన్నిధి మాకు అనుగ్రహించమని ఆయా హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఆ యొక్క దీన స్థితిలో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచమని నీ సన్నిధి వారిపై ఉంచమని యేసునామం నడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాలను మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తేకాదుషులను తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.